హే గాయ్స్! కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి స్నానంకైతే బయలుదేరాము. ఇవైతే మర్రి చెట్టు ఊడలు, మర్రికాయలు అనమాట. నేను వీటి గురించి తర్వాత చెప్తా. అవి పూజకి చాలా ఇంపార్టెంట్. అండ్ గోదావరికైతే వెళ్ళిపోయాము. చాలామందైతే ఉన్నారు భక్తులు పౌర్ణమి కాబట్టి. మేము కూడా స్నానం చేసేసి ఇంకా మా రిచువల్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. సో, నైట్ పూజకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తయారు చేస్తున్నారనమాట. మనం అసలే ఫాస్టింగు. ఉత్తప్పుడు ఆకలేయదు గానీ ఇలాంటప్పుడు మాత్రం ఆకలేస్తూ ఉంటది. మా మమ్మీ చేతిలో తిట్లు తినడానికి. ఇదైతే నేను పసుపుతో చేసిన వినాయకుడు. ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. మా మమ్మీ అయితే 365 ఒత్తులు వెలగడం కోసం పాపం చాలా ట్రై చేస్తున్నారనమాట. ఫైనల్లీ పూజ అయితే స్టార్ట్ చేశాను. ఆహ్, మొత్తం అన్నీ రిచువల్స్‌తో. అండ్ గుడిలో కూడా చాలామంది జనమైతే ఉన్నారనమాట. ఇంకా దేవుడినైతే ఊరేగించి ఇంకా జ్వాలా తోరణం అయితే కాల్చారు. ఇంక ఇంటికి వెళ్ళగానే ఫాస్టింగ్ కదా! ఇంకా అన్ని ఐటెమ్స్‌తో అయితే నేను భోజనం చేసేసాను. ఇదే అనమాట ఇవాల్టికి. బాయ్ బాయ్.